మత్తయి సువార్త 24:1-2 చూడండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నాను. రాతి మీద రాయి ఒక్కటైనను సరే నిలవకుండా అవన్నీ కూడా ఏం చేయబడతాయి? పడద్రోయబడతాయి అని చెప్పారు. మొట్టమొదటిగా జీవితంలో మనం ఎంత సంపాదించినా సరే ఏవండి ఒక దినాన్ని ఏమవుతాయి? అవన్నీ కూడా ఎవరో చేతికి వెళ్ళిపోతాయి, పడద్రోయబడతాయి. ఏవండి మనం ఎంత బలంగా తయారైనా సరే, మనం ఎంత బలిష్ఠులంగా ఉన్నా సరే, ఒక దినాన్న ఒక వయసు వచ్చేసరికి ఏమైపోద్ది? మన వయసు గుడిగిపోద్ది, మన బలవంతో కూడా ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఆవిరైపోద్ది. ఏవండి పోయిన వారం మనం బబులోను గురించి మనం విన్నాం. ఏవండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దానిలో, ఆ కళ యొక్క భావం. కాబట్టి ప్రియులారా, ఆ నెబుకద్నెజరుకు వచ్చినటువంటి దర్శనం, ఆ యొక్క దర్శనంలో మహా ప్రతిమ ఒకటి కనబడతా ఉంది. దాని శిరస్సు ఎలా ఉంది? బంగారంగా ఉంది. దాని రొమ్ములు ఎలా ఉన్నాయి? ఏవండి వెండి. దాని ఏవండి నడుము అవన్నీ ఎలా ఉన్నాయి? ఇత్తడివి. కింద ఇనుము, ఆ తర్వాత ఒక పాదమేమో మట్టి, మరొక పాదమేమో ఇనుము. కాబట్టి ప్రియులారా, ఆ కళ యొక్క భావము అంతిమ దినాల్లో ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం మీద అక్కడ రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 17:18 కూడా ఏవండి మహాబబులోని యొక్క ఏవండి పడిపోవడం గురించి అక్కడ రాసి ఉంటది. ఆ తర్వాత ఆ యొక్క స్త్రీ గడ్డ సర్పము అంటే ఒక దురాత్మ, ఆ స్త్రీని కూడా ఎలా పోల్చబడింది అంటే ప్రకటన గ్రంథం 17 ఆఖరి వచనంలో ఏమని రాయబడి ఉంది? ఆ మహాబబులోను ఆ పట్టణమే ఆ స్త్రీ అని రాసుంది ప్రియులారా. కాబట్టి ప్రకటన గ్రంథం 18:4 దయచేసి చూడండి ప్రియులారా. గత వారం మనం కొంతవరకు చెప్పుకున్నాం దాని గురించి. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏదియో మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచి రండి. ఏవండి దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టుడి. ఏవండి అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకును గనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములు ఏవండి అనుభవించునో అంతగా వేదనను దుఃఖమును దానికి కలగజేయుడి. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ప్రియులారా, ఇక్కడ ఒక స్వరము పరలోకము నుండి ఇలాగూ చెప్పగా వింటిని. ఇక్కడ ఒక మనందరికీ కూడా ఒక హెచ్చరిక దేవుడు ఇవ్వాలి అని ఆశపడతా ఉన్నాడు. మరి ఆ స్వరం ఎవరు చెప్పారో, దేవదూతలు చెప్పినయో, పెద్దలు చెప్పారో, ఎవరు చెప్పారో కానీ మొత్తానికి ప్రియులారా ఏవండి ఇక్కడ చాలా లోతైనటువంటి భావం మనకి కనబడుతూ ఉంది. పోయిన వారం మనం ఏం విన్నాం? ఏవండి ఆ అపవిత్రాత్మ, ఏవండి అపవిత్రతను, ఏవండి అసహ్యతనైన ప్రతి పక్షియో ఉనికి పట్టు ఆయను, ఏలయనగా సమస్తమైన జనులు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి ఏమైపోయారంట? పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ఏమయ్యారట? ధనవంతులైరి అని రాశాను ప్రియులారా. చూడండి ఏవండి లోకం అంతా కూడా ఇక్కడ ఈ యొక్క 18:3 ఇమిడి ఉంది ప్రియులారా. సమస్తమైనటువంటి మనుషులు ఈ రోజున ఎలాంటి కామాపేక్షతో మనుషులు ఎలా ఏవండి సినిమా థియేటర్లకి కానివ్వండి, ఏవండి సెల్ ఫోన్లో కానీ ఎన్ని రీతిలుగా వారి శరీరంలో కలిగేటువంటి ఆ ఇచ్చని నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చలను ఏమైపోయారంట? పడిపోయారు. అందుకే యేసుప్రభువారు కూడా ఏం చెప్పారంటే, మీ 2 కళ్ళని కూడా చాలా పరిశుద్ధంగా ఉంచుకోండి. పరస్త్రీని గాని పరపురుషుణ్ణి కూడా ఎలా చూడకూడదు? వ్యభిచార మనసుతో చూడకూడదని యేసుప్రభువారు చెప్పారు. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, అందరూ తలంపుల్లో అయినా సరే,
ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఇక్కడ నిలబడిన నేనైనా సరే, తలంపుల్లో ఎలాంటి వ్యక్తులుగా ఉన్నాం మనం? ఏవండి, వ్యభిచార మద్యమును త్రాగిన వారుగా మనం కనబడుతూ ఉన్నాం పిల్లలు. కాబట్టి భూలోకంలోని వర్తకులందరూ కూడా ఏమండి, మొన్న సైంటిఫిక్ గా ప్రూవ్ చేసినటువంటి ఒక విషయం ఏంటంటే, గూగుల్ దాని సర్వే ప్రకారం ఎక్కువ శాతం ప్రియులారా గూగుల్లో ఈ నార్మల్ సైట్స్ కన్నా ఎడ్యుకేషన్ కి సంబంధించి కానీ, సైంటిఫిక్ కానీ, హెల్త్ కానీ, వీటన్నిటికీ మనకు ఉపయోగపడే దాని మీద ఓన్లీ 10% సెర్చ్. గూగుల్కి వెళ్ళి ఏం చేస్తాం, మనకి ఏం కావాలో ఏం చేస్తాం, సెర్చ్ చేస్తాం లేదా? గూగుల్ ఈజ్ సెర్చ్ ఇంజిన్. మనకి ఏం కావాల్సి వచ్చినా, మీరు ఏ చెత్త చెదారం అక్కడ కొట్టినా సరే అది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది కదా. అట్లా చూస్తే ప్రియులరా 90% ఏవండి జనానికి ఉపయోగపడేటువంటి విషయాన్ని సెర్చ్ చేస్తూ ఉన్నారంట. 90% వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఏవండి పోర్నోగ్రఫీ. ఏవండి అంతా కూడా అశ్లీలమైనటువంటి దృశ్యాలను చూడడానికి ఎక్కువ శాతం ఏం చేస్తా ఉన్నారు, అందులోకి వెళ్ళి దే ఆర్ సర్చింగ్. చూడండి, భూలోకంలోని వర్తకులందరూ దాని వల్ల ఏమయ్యారంట, బాగా ధనవంతులైపోయారు. అలా ప్రియులారు, అక్కడ బైబిల్లో రాయబడిన ప్రతిదీ కూడా అక్షరాల్లో నెరవేర్చబడుతూనే ఉంటది ప్రియులారు. భూలోకంలోని వర్తకులందరూ దాని వల్ల ఏమయ్యారంట, దాని సుఖభోగముల వల్ల ఏవండి ధనవంతులేరి అని రాసి ఉంటది ప్రియులారు. కాబట్టి ఇక్కడ ఇంకొక స్వరము వినబడతా ఉంది. ఇక్కడ హెచ్చరికిస్తా ఉన్నాడు ఏవండి దేవుని సేవకుడు, ఏమని? ఏవండి, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏదియో మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచి రండి అని దేవుడు ఇక్కడ ఏవండి పలుకుతా ఉన్నాడు ప్రియులారా. దాని పాపములో పాలివారు అవ్వకుండానట్లు ఏవండి, ఆ తర్వాత ఏవండి దాని యొక్క తెగుళ్లలో ఏదియో మీకు సంభవించకుండానట్లు, ఏవండి ఏవండి ఏదియో మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచి ఏం చేయమంటున్నాడు దేవుడు, రండి నా దగ్గరికి రండి ప్రియుల. ఎంతమంది ఈ రోజున దేవుని సన్నిధికి వెళ్ళి ఏవండి జయ జీవితం మీద ప్రార్థన చేసేవారు ఉన్నారు ప్రియులరా? ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నాకు ఇలాంటి తలంపులు వస్తున్నాయి, ప్రభువా నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ప్రభువా నా శరీరంలో ఇలాంటి ఇచ్చలు రేగుతున్నాయి, లేదంటే ప్రభువా నా మనసు కొన్నిసార్లు నా చూపులు నా తలంపులన్నీ కూడా పాడైపోతున్నాయి. ఏవండి ప్రార్థనే దేవుని సన్నిధికి వెళ్ళి అలా ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? లోకాన్ని జయించడానికి మనం ప్రార్థన చేస్తా ఉన్నామా? పాపాన్ని జయించడానికి మనం ప్రార్థన చేస్తా ఉన్నామా? ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తా ఉన్నాడు, కమ్ టు ద క్రాస్, శిలువ దగ్గరికి రండి. ఆయన రక్తంలో, గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలను తెలుపు చేసుకునండి. ఏవండి హిమాలయ పర్వతాల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అంట. హిమాలయ పర్వతాల్లో నీళ్లు ప్రవహించే నీళ్లు చాలా తేటగా ఉంటాయి. మన కొన్నిసార్లు మన వస్త్రాలకి ఏదన్నా ఆ మురికి, ఎక్కువ మురికి అంటితే మన వాడే నీళ్ళకి అది వదలదు కొన్నిసార్లు. తెలుసా మీకు? కొబ్బరి నీళ్లు పడినా సరే, తర్వాత కొన్ని మరకలు, ఎక్కువ మరకలు అయినా సరే, కొన్ని డాగులు అయినా సరే, అవేమో వదలవు ప్రియులారు. కానీ హిమాలయ పర్వతాల్లో ప్రవహించేటువంటి నీళ్ల దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ నీళ్లలో పెట్టి సబ్బు రాగిపోయినా సరే ఇలా దాన్ని నానిస్తే, ఒక దారాల ఎదిలిస్తే దానిలో ఎలాంటి మురికైనా సరే ఆ నీళ్లలో వదిలిపోద్దండి ప్రియులారా. అంత స్వచ్ఛంగా ఉంటాయంట ఆ నీళ్లు. ఆ తర్వాత ఆ నీళ్లు అంతా ఏవండి అంత పరిశుభ్రపరుస్తాయి అంట వస్త్రాలని ప్రియులారా. అలాగే మన జీవితంలో కూడా ఏవండి మనం కూడా మన కోసం ఒక ఏవండి రక్తం ఏరులై పారింది, రక్తం నీరై పారింది ప్రియులారా. ఎందుకని? నీ వస్త్రాల్ని, గొర్రె పిల్ల రక్తంలో నీ వస్త్రాలను ఏం చేసుకోవాలి? అక్కడ తెలుపు చేసుకోవాలి. అందుకే ఇక్కడ దేవుడు మనలందరినీ కూడా పిలుస్తా ఉన్నాడు. ఏమని పిలుస్తా ఉన్నాడో తెలుసా? ఏవండి, ఇది నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు. ఏవండి పాపములో పాలివారు అవ్వకోకుండా ఉండాలి. అది యేసుప్రభువు మనకి ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నారు. ఏవండి నీకు ద్వేషం వచ్చినప్పుడు ద్వేషంలో పాలిభాగస్తుడుగా, పాలిభాగస్తురాలుగా అవ్వకుండానట్లు. ఏవండి నీలో ఒక శరీర ఇచ్చ రేగినప్పుడు, నేత్రాశ వచ్చినప్పుడు దానిలో పాలిభాగస్తుడుగా ఉండకుండానట్లు. నీలో శరీర ఇచ్చ కలిగినప్పుడు దానిలో పాలిభాగస్తురాలుగా ఉండకుండానట్లు ప్రియులారా. జీవపు డంబం, ఏవండి గర్వం, అహంకారం ప్రియులారా, అదొక దినాన నేను తీసుకెళ్ళి ఏం చేస్తుంది? నిన్ను నాశనంలో పడేస్తుంది కదా.
దానిలో పాలిభాగస్తుడివై ఉంటున్నావా? దానిలో పాలిభాగస్తురాలుగా ఉంటున్నావా? ఏవండి, ఎంత భయంకరం లోకం! ఏవండి, లోకం కొన్నాళ్ళుండి గతించిపోయేది. లోకం ప్రియులారా, మన శరీరం కొన్నాళ్ళుండి గతించిపోయేది అంతే. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, ఆర్ యు ఏ సోల్ ఆర్ ఆర్ యు ఏ బాడీ అని అడిగాడు ఒక క్వశ్చన్ ప్రియులారా. మీరు ఆత్మయ్య ఉన్నారా, మీరు దేహమై ఉన్నారా అని అడిగితే ప్రశ్న ఏం చెప్తారు ప్రియులారా? మీరు సమాధానం ఏం చెప్తారు చెప్పండి? మీరు ఆత్మ, మీరు దేహమా అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్తాం ప్రియులారా? మీరు ఆత్మే, ఎవరైనా సరే ఆత్మే. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం? దేహాన్ని ధరించుకుని ఉన్నాం అంతే ప్రియులారా. దట్స్ ఓన్లీ డిఫరెన్స్ ప్రియులారా. నీ ఆత్మ ఈ లోకం నుంచి ఏమండి నిత్యత్వానికి ప్రయాణం చేస్తూ ఉంది. దాని పాపం ఆకాశానికి అంటుతూ ఉంది ప్రియులారా. ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. దాని పాపం 5వ వచనం, దాని పాపములు ఆకాశమునకు ఏం చేస్తా ఉన్నాయి? అంటుచా ఉన్నాయి. దాని నేరములు దేవుని జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. దేవుడు ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ప్రతి నేరాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియులారా. ఆ సమయంలో దేవుని ఉగ్రత మన మీదకి రాకుండానట్లు, ఆ పాప యొక్క ప్రతిఫలం మనలోనికి ప్రవేశించకుండానట్లు మనందరం కూడా ఏం చేయాలి? ఏవండి, మన హృదయాలు, మన దేహాలు అంతా కూడా ఏవండి పరిశుద్ధపరచబడాలి. రాతి మీద రాయి నిలబడిందని మీరు అనుకుంటున్నారా? అదొక దినాన్ని ఏం చేయబడుతుంది? పడద్రోయబడుతుంది. ఆది కాండంలో గనక మనం వెళ్తే అక్కడ మనుషులందరూ కూడా ఒక ఏవండి ఆకాశానికంటే అంత ఒక గొప్ప గోపురాన్ని కట్టుకోవాలనుకున్నారు మనుషులందరూ కూడా. ఏవండి బాబేలు ఏవండి గోపురాన్ని కట్టాలనుకుని కడతా ఉన్నారు. ఎంతో ఎత్తు కడతా ఉన్నారు. కట్టి 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 చాలా ఎత్తు కడతా ప్రియులారా. ఏవండి ఒక దినాన్న దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏం చేశాడు? తారుమారు చేసి పడేశాడు అంతే. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన ఆలోచనలు ఏవండి, మన విధానం, మన తెలివితేటలన్నీ కూడా కట్టి 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 వెళ్ళాలనుకుంటాం. ఒకదనాన్ని దేవుడు ఏం చేస్తాడు? వాటిని తారుమారు చేసేస్తాడు అంతే. ఏవండి కొంతమంది ఆలోచన చేస్తారు, ఏవండి ఒక 4 తరాలు, ఒక 5 తరాలు, ఒక 10 తరాల వరకు మనం సంపాదించి పెట్టేయాలి, మనల్ని గొప్పగా అనుకుంటారు. కానీ ఏవండి ఒక దినాన్ని ఏమైపోతాయి? తారుమారు అయిపోతాయి ప్రియులారా. కాబట్టి ఏవండి ఈ లోకం ఎంత భయంకరమైనది, ఈ లోకం ఎంత ఏవండి అశాశ్వతమైనది. ఈ లోకం ఒక దినాన్న గతించిపోయేది. శరీరం అంతా కూడా ఒక దినాన్ని ఏమైపోద్ది? గతించిపోద్ది ప్రియులారా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ఏవండి పెద్ద ప్రతిమను ఎదురుగా పెట్టారు. ఆకాశానికంటే అంత ప్రతిమను తయారు చేశారు అక్కడ. ఏవండి అందరూ దానికి మొక్కుతా ఉన్నారు. కానీ ఆ ముగ్గురు యవనస్తుల మటుకు ఏం చేయట్లేదు. ఏవండి అందులో పాలిభాగస్తులు అయ్యారు వారు? అవలేదు కదా. ఏవండి నరకానికి వెళ్ళిపోవడానికైనా సరే వారు సిద్ధంగా ఉన్నారు. అగ్నిగుండంలో పడేస్తామని చెప్పినా సరే దానిలో మేము పాలిభాగస్తులం అవుతాం, దానికైనా సరే మేము భయపడం. కానీ ప్రియులారా దేవుని ఆజ్ఞకి ఏవండి లోబడకుండా, ఏవండి దేవుని మాటకి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఒక్క అడుగైనా సరే వారు ఏం చేయలేదు, వేయలేదు. అక్కడ యూదులు లేరా? అక్కడ అందరూ చాలా మంది యూదులు ఉన్నారు. కానీ వారిలో ముగ్గురు మాత్రమే ఎలా నిలబడినారు. ఏవండి ఈ సంఘం కూడా, మన సంఘం కూడా అలాగే నిలబడాలి. ఏవండి ప్రతి ఒక్కరూ కూడా అలాగే నిలబడాలి. అందుకే ఇక్కడ భక్తుడు ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. అదేంటో చూడండి ప్రియులారా. 6వ వచనం చూడండి. దాని ఇచ్చ ప్రకారము దానికి ఇయుడి. ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి. నీ శరీర ఇచ్చలు కలుగుతున్నాయా? దాని ఇచ్చ ప్రకారం దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడు అని ఉంది ప్రియులారా. చూడండి ఇక్కడ దేవుడు మనందరికీ కూడా ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నాడు లోకాన్ని జయించడానికి. మహాక్రోధం ప్రియులారా. ఆ పాత్ర ప్రకటన గ్రంథం ఆఖరి 22వ వచనంలోని కనుక మనం వెళ్తే చూడండి ఆ పాత్ర ఏంటి అంటే ప్రియులారా 22:18 వచనం చూడండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనానో వీటితో మరి ఏదైనానో కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుని వారికి కలుగు చేయను. ఎవడైనానో ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనానో తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన ఏవండి జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా కలుగజేయను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాను. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. చూడండి ప్రియులారా, ఏవండి ఆ పాత్రలంతా కూడా ఏవండి తెగులు వస్తాయంట.
వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి ఈ గ్రంథంలో ఎన్ని తెగుళ్ళైతే ఉన్నాయో ప్రియులరా, ఆ తెగుళ్ళన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? త్రాగేటట్టు చేస్తాడు ప్రియులారా. ఆ పాత్రలోని తెగుళ్ళన్నీ కూడా దేవుడు త్రాగేటట్టు చేస్తాడు. దేవుని వాక్యం చాలా స్పష్టమైనది. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఒక్క అడుగైనా సరే మనం అటు గాని ఇటు గాని వేయకూడదు. ఏవండి, దాని ఇచ్చ ప్రకారం దానికి ఇయ్యండి అని ఉంది ప్రియులారా. దాని ఇచ్చ, దాని మనస్సు, లోక మనస్సు, బబులోని యొక్క మనస్సు, ఆ స్త్రీ యొక్క మనస్సు, వ్యభిచార మనస్సు, ఏవండి దానికి తిరిగి ఎలా మనం ఇవ్వగలుగుతాం, దానికి తిరిగి మనం ఎలా పెట్టగలుగుతాం? అందుకే జాన్ బెనియన్ ఒక మాట పలికాడు ప్రియులారా. ఏవండి, భూమి మీద ఉన్న భక్తుల్లో చాలా శ్రేష్టమైనటువంటి భక్తుడు జాన్ బెనియన్. జాన్ బెనియన్ కొన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటో తెలుసా ప్రియులారా? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా పెట్టి జాన్ బెనియన్ జీవితాన్ని ఇలా పెడితే ఏమవుతుంది? ఈక్వల్. స్పర్జన్ గారు ఇస్తారు ప్రియులారా ఆయన టెస్టిమనీ గురించి. పరిశుద్ధ గ్రంథాన్ని ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో జాన్ బెనియన్ జీవితాన్ని కనుక పట్టుకుని పక్కన పెడితే ఏమవుతుంది? ఏమండి, బైబిల్ కూడా ఏమవుతుంది? జాన్ బెనియన్కి ఈక్వలైజ్ అవుతుంది. అలాంటి ఒక దేవుని సేవకుడు పలికినటువంటి ఒక మాట ఏంటో తెలుసా ప్రియులారా? ఐ నెవర్ నో ఏ థింగ్ వెల్ అని పలికాడు. నాకు ఏది బాగా తెలియదు, ఏవండి, టిల్ ఇట్ ఈస్ బర్న్ ఇన్ టు మై హార్ట్ బై ఎ ప్రేయర్ అని పలికాడు ప్రియులారా. ఏవండి, ప్రార్థన ద్వారా నా హృదయంలో, నా గుండెలో మండినప్పుడు, అంటే ప్రార్థన చేసినప్పుడు పలానా విషయం నేను సరి చేసుకోవాలని దేవుడు నాకు చూపించినప్పుడు, ఏవండి, ఓహో ఇది దేవునికి వ్యతిరేకమైనదా, ఓహో ఇది లోకం ద్వారా, శరీర ఇచ్చల ద్వారా ఇది అపవాది నా మీదకి వచ్చేటువంటి ప్రేరేపణ, ఓహో ఇలా మాట్లాడకూడదా, ఇలా చేయకూడదా, నేను ఈ రీతిగా నడవకూడదా, ఈ రీతిగా నేను వెళ్ళకూడదా, ఎట్లాంటి ఏ వాక్యానికి వ్యతిరేకంగా నేను వెళ్ళిపోయిన వాడిని అవుతానా అని చెప్పి ప్రతిదీ కూడా హీ వాజ్ ఎగ్జామిన్ బై ద ప్రేయర్ ప్రియులారా. ప్రార్థన ద్వారా ప్రతిదీ కూడా తన హృదయాన్ని ఏం చేసుకుంటా ఉన్నాడు? ఏవండి, మండేదట్టుగా చేసుకుంటా ఉన్నాడు. అందుకే ఏవండి, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, బలిపీఠం మీద అగ్ని నిత్యం ఏం చేస్తూ ఉండాలి? మండుతూ ఉండాలి ప్రియులారా. నీ హృదయంలో మంట ఉందా? ఏవండి, ఒక మంటను ఇక్కడ కనుక మనం వేస్తే దాని దగ్గరికి పురుగులు రావు, దాని దగ్గరికి జంతువులు రావు, దాని దగ్గరికి ఏమీ రాలేవు. ఎందుకని? అది అగ్ని. నీ హృదయంలో ప్రార్థన ఉన్నప్పుడు ప్రియులారా, నీ హృదయంలో దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, కన్నీరు గార్చినప్పుడు ప్రియులారా, ఏవండి ఆ అగ్నికి ఏ ఇచ్చా కూడా నీ దగ్గరికి రాలేదు. ఏవండి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకే అర్థమవుతుంది, అయ్యో లోకం నేను జయించగలుగుతున్నానన్న విషయం నీకే అర్థమవుతుంది ప్రియులారా. అందుకే ఇక్కడ దేవుని సేవకుడు పలుకుతా ఉన్నాడు ఏంటో తెలుసా? టిల్ ఇట్ ఈస్ బర్న్ ఇన్ టు మై హార్ట్, ఏవండి, బై ఎ ప్రేయర్ అని పలికాడు ప్రియులారా. ప్రార్థన ద్వారా అది నా హృదయంలో మండుచున్నంత వరకు ఏది కూడా నాకు స్పష్టంగా కనబడలేదు. ఏవండి, ఈ ఉదయకాల సమయంలో మీ హృదయాలు ఎలా ఉన్నాయి? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి కన్నీరు గార్చినప్పుడు ప్రియులారా, ఏవండి నీ హృదయంలో అగ్ని మండుతూ ఉంటది, దాని ఇచ్చ నెరవేర్చబడదు. నువ్వు కూడా ఇక్కడ రాయబడిన మాట ప్రకారం ప్రియులారా, ఏమండి నువ్వే తిరిగి దానికి ఏం చేయగలుగుతావు? నీలో ఉన్నటువంటి అగ్ని పాపాన్ని దహించి వేస్తుంది ప్రియులారా. నీలో ఉన్నటువంటి అగ్ని నీ శరీర ఇచ్చల్ని దహించి వేస్తుంది ప్రియులారా. నీలో ఉన్నటువంటి అగ్ని, నీలో ఉన్నటువంటి కామాన్ని, నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అక్రమాన్ని, లోకాన్ని, ప్రతిదీ కూడా దహించి వేస్తుంది ప్రియులారా. అలాంటి ప్రార్థన నీలో ఉందా? అలాంటి విశ్వాసం నీలో కనబడతా ఉందా? దేవుని సన్నిధికి వెళ్ళి నిన్న మధ్యాహ్నకాల సమయంలో ఇక్కడ ఐ వాస్ ప్రేయింగ్ ప్రార్థన చేసుకుంటా ఉంటే సడన్ గా ఒక యవనస్తుడు గుర్తొచ్చాడు. ఆ యవనస్తుడి కోసం నేను బలంగా ప్రార్థన చేస్తా ఉన్నా. ఏవండి, ఆ ప్రార్థన చేసేటప్పుడు నాకు ఒక దర్శనం వస్తా ఉంది ఏంటో తెలుసా? ఆలోచన వస్తా ఉంది ఏంటో తెలుసా ప్రియులారా? ఏవండి, ఆ యవనస్తుడే గనుక చనిపోయి ఎదురుగా ఉంటే ఏవండి ఎలాంటి దుఃఖం వస్తుంది చెప్పండి ప్రియులారా? ఏవండి, మన ఇంట్లో ఈ మాట కొంచెం పచ్చిగా అనిపించొచ్చేమో కానీ నేను వాస్తవం చెప్తున్నాను చూడండి. మన ఇంట్లో చిన్న వయసులో ఉన్నటువంటి ఒక యవనస్తులు బిడ్డలు కానీ చనిపోతే ఎదురుగా గనక ఉంటే ఎంత ఏడుపు వస్తుంది చెప్పండి ప్రియులారా? రోదన వస్తుంది మనలో నుంచి. గుండెలు బాదుకుని మనం ఏడుస్తాం. అనుకోకుండా మన గుండె లోతుల్లో నుంచి కన్నీరు తన్నుకుంటా మనలో నుంచి బయటకు వస్తుంది, కళ్ళల్లో నుంచి ప్రియులారా. అలాంటి రోదన ప్రియులారా నిన్న మధ్యాహ్నకాల సమయంలో ఏవండి. అలాగే ఇంకా కొంతమంది యవనస్తులు, ఇంకా కొంతమంది వ్యక్తులు మన సంఘంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేసినప్పుడు అలాంటి భావం నాకు కలిగింది.
అయ్యో నాకు ఆ బాధ్యత ఉంది, నేను అలా ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయకపోతే ఏమండి ఎవరు చేస్తారు బలంగా ప్రార్థన? నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? నువ్వు మండపోతే ఎవరు మండుతారు ప్రియులారా? ఏమండి ఇంకా సంఘంలో రక్షించబడని వారి కోసం, ఇంకా సంఘంలో నీ కుటుంబంలో మారని వారి కోసం నువ్వెంత ఏడవాలి, నువ్వెంత కన్నీరు కార్చాలి. ఒక శవం ఎదురుగా ఉంటే మనం ఎంత కన్నీరు కారుస్తాం, ఎంత ఏడుస్తామో ప్రియులారా. ఏవండి మనం అంతగా పశ్చాత్తాపడాలి. ఏవండి మారు మనసు పొందిన తర్వాత, ఒక జీవితం రక్షించబడిన తర్వాత ఏవండి చనిపోతే ఎంతో సంతోషంగా వారిని పంపించవచ్చు. ఏవండి కాబట్టి ప్రియులారా లోకం ఎంత ఏవండి భయంకరమైనది. అందుకే ఓ భక్తుడు ఏవండి చక్కని పాట రాశాడు, దేవదాసయ్య గారు, మీ అందరికీ కూడా తెలుసు. ఏవండి స్థిరమని నమ్మకు ధర ఎవరికి, స్థిరమని నమ్మకు ధర ఎవరికి, పరలోకమే స్థిరము నిజముగా, పరలోకమే స్థిరము. పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిప్పుడు నిజముగా, పురమిది కాదిప్పుడు. ఎన్ని నాళ్ళు మనమిలలో బ్రతికిన మన్నైపోవునుగా, దేహము మన్నైపోవునుగా. ఎన్ని నాళ్ళు మనమిలలో బ్రతికిన మన్నైపోవునుగా, దేహము మన్నైపోవునుగా. చూడండి ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా సరే అవుతున్నా మన శరీరం అయిపోద్ది, మన్నైపోద్ది కదా. స్థిరం కాదు ఈ లోకం, ఎన్నటికీ కూడా స్థిరం కాదు ప్రియులారా. ఏమండి రాకడ యొక్క సూచనలు ఎలా దగ్గరగా ఉన్నాయి. రోమియోలు రాసిన పత్రిక 12 ఆఖరి వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది, ఏంటో తెలుసా? ఏవండి కీడు చేత మనం జయింపక మేలు చేతే కీడుని ఏం చేయాలి? జయించాలి ప్రియులారా. ఎంత అద్భుతంగా ఉంది ప్రియులారా మాట. లోకం మనకి కీడు చేసిందేమో, మనుషులు నీకు కీడు చేశారేమో, మనుషులు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో ప్రియులారా. ఏవండి వారు పెట్టినటువంటి పాత్రలో మీరు రెండంతలుగా కలిపి పెట్టండి అంటే అదే ప్రియులారా. నీకు కీడు చేసిన వ్యక్తులు ఉన్నారు, దానికి ప్రతి కీడు చేయొద్దు, కానీ దానికి ఏం చేయాలి? దానికి నువ్వు మేలు చేయి. అప్పుడు ఆ మేలు ద్వారా ఏమవుతుంది? కీడుని మనం జయించగలుగుతాం. అప్పుడు నువ్వు రక్షించబడతావు, నీకు కీడు చేసిన వారు రక్షించబడతారు. ఒక దినాన పరలోకంలో 2 ఆత్మలు కూడా సంతోషంగా ఉంటాయి. ఏవండి క్రైస్తవ సమాజం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది, ఏంటో తెలుసా? మనం కీడు చేత కాదు మేలు చేత ఏం చేయాలి? కీడుని జయించాలి ప్రియులారా. ఇక్కడ ఏ మాట రాసి ఉండదు చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉందో. ఏవండి దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. లోకపు క్రియలు ప్రియులారా, అదే ఆ స్త్రీ, అదే ఆ తల్లి చేసింది. లోకం ఆ కుటుంబానికి ఎన్నోసార్లు బెదిరించి చంపేస్తామని ఏమంటే మరణాన్ని ఇచ్చారేమో కానీ, కీడునిచ్చారేమో కానీ ఆ కుటుంబానికి తిరిగి రెట్టింపుగా ఏం చేసింది? క్షమాపణ ఇచ్చారు ప్రియులారా. అది క్రైస్తవ్యం అంటే. మనం ప్రేమించగలుగుతున్నావా? మనం ఓర్చుకోగలుగుతున్నావా? మనం క్షమించగలుగుతున్నావా ప్రియులారా? మన జీవితాన్ని, మన హృదయాన్ని ఏవండి దేవుని ఆత్మ చేత, అగ్ని చేత, మేలు చేత, ప్రేమ చేత, విశ్వాసం చేత నింపబడగలుగుతున్నావా? వాళ్ళ అమ్మాయికి కూడా 2 పాపల్లో ఆయనకి, వాళ్ళ అమ్మాయికి కూడా ఫోన్ చేసి నిన్ను కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారంట ప్రియులారా. ఎంత దారుణం చూడండి ప్రియులారా. లోకం కీడివ్వడానికి సిద్ధంగా ఉంది. మనం ఎంత బలంగా ప్రార్థన చేస్తాం, అపవాది కూడా అంతే బలంగా వాడు ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు ప్రియులారా. అందుకే బలిపీఠం దగ్గర పరలోకంలో కూడా ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం కింద ఏమున్నాయో తెలుసా ప్రియులారా? హతసాక్షుల యొక్క ఆత్మలు అక్కడ ఉన్నాయి ప్రియులారా. ఒక దినం వస్తుంది, ఆ ఘట సర్పాన్ని బయటికి తీస్తారు. ఏవండి ఏ ఘట సర్పం అయితే లోకంలో ఉండి ప్రతి మనిషికి కూడా కీడు కల్పించాలనుకుంటుందో, ఆ ప్రతి ఘట సర్పం కూడా ఏవండి అగాధంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏవండి హతసాక్షులు కానివ్వండి, క్రైస్తవ వీరులు కానివ్వండి, దోతలు కానివ్వండి, అందరూ కూడా ఏం చేస్తారండి ప్రియులారా? దాని మీద పోరాడి దాన్ని జయిస్తారు. 17వ అధ్యాయం 8వ వచనంలో కనుక అక్కడికి వస్తే అక్కడ అదే మాట రాసి ఉండో చూడండి ప్రియులారా. నీవు చూచిన మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకు
నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగత్తుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవని పేరు రాయబడలేదో ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి ప్రియులారా. జీవ గ్రంథమందు ఎవని పేరు రాయబడలేదు వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు. చూడండి, ఇది రాకడ. అంతా కూడా రాకడ వచ్చిన సందర్భంలో ఆ మృగం ఎవరిలో ఉందంట? ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదో వారిలో ఏముంది ప్రియులారా? మృగం ఉంది. మృగవాంఛలు ప్రియులారా సమాజంలో. ఎందుకని ఇంకా మన సమాజంలో ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్. ఎందుకని ఇంకా మన సమాజంలో ప్రియులారా ఎందుకని రేప్ కేసులు జరుగుతూ ఉన్నాయి? ఎందుకని మనుషుల్ని లైంగికంగా వేధిస్తూ ఉన్నారు? మృగవాంఛలు ప్రియులారా. మృగ స్వభావం కలిగిన వారు పేదవారిని ఇబ్బంది ఎందుకు పెడతా ఉన్నారు? మృగవాంఛలు ప్రియులారా. ఆ మృగము వారిలో ఉంది ప్రియులారా. ఎవరైతే కొంతమంది ఉద్రేకం ప్రియులారా, మృగం లాంటి ఉద్రేకంతో వారు ఉంటారు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదో వారిలో ఆ మృగం ఉంది. ఇప్పుడు ఆ రాకడ వచ్చింది, ఆ మృగం ఏమైపోయింది? అగాధంలోకి వెళ్ళిపోయింది. ఒక దినాన్న అర్మగిద్దాన్ అనేటువంటి యుద్ధం ఒకటి జరుగుతుంది ప్రియులారా. ఆ సమయంలో అగాధంలో నుంచి ఏమవుతుంది? ఆ మృగం బయటకు వస్తుంది. కాబట్టి కలిపిన ఇచ్చిన పాత్రలో నుంచి నువ్వు రెండంతలుగా ఇవ్వగలుగుతున్నావా? నువ్వు కీడుకి ప్రతి కీడు కాకుండా మేలు చేయగలుగుతున్నావా నీ శత్రువులకి? ఈ రోజు నుంచి క్రైస్తవులంగా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉందని ఏంటో తెలుసా? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా నీకెవరు శత్రువులు ఉండకూడదు. నువ్వు ఎవరిని శత్రువుగా ఎంచుకోకూడదు. నిన్ను శత్రువుగా ఎంచుకున్న వారు ఉంటారు, నిన్ను తక్కువగా ఎంచుకున్న వారు ఉంటారు. వారిని పట్టించుకో, వారిని దృష్టిలో పెట్టుకో, వారిని ఎదురుగా పెట్టుకుని వెళ్ళు. వారికి మేలు చేయడం ప్రారంభించు, వారికి ఫోన్ చేసి పలకరించడం ప్రారంభించు, వారికి సహాయం చేయడం ప్రారంభించు. వారి యోగక్షేమాలు తెలుసుకోండి. వారికి ఎలాంటి ఆపదలు ఉన్నారో వారికి సహాయం చేయండి. వారిని మీ తప్పు లేకపోయినా తప్పు వారిదైనా సరే మీరే క్షమించండి. యేసుప్రభువు పలికిన మాట, వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు గనక, వారేం చేస్తున్నారు వారికి తెలియదు గనక మీరు కూడా ఏం చేయాలి? మారండి. క్రీస్తు వల్లే మన జీవితాలు, మన హృదయాలు ఏమవ్వాలి? మారాలి ప్రియులారా. దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయండి. మనం రెట్టింపుగా క్షమించాలి. రెట్టింపుగా మనం ప్రేమించాలి, రెట్టింపుగా మనం ఆదరించాలి, రెట్టింపుగా మనం బలపరచాలి. అప్పుడు లోకం ప్రియులారా, పాపం ప్రియులారా నీలో గాని నీ కుటుంబంలో గాని మీ బిడ్డల్లో గాని ఏం చేయదు? ఏలుబడి చేయదు ప్రియులారా. ఇది భక్తి మూలం, ఇది భక్తి సూత్రం ప్రియులారా. 8వ వచనం చూడండి. అందుచేత ఒక దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనక దాని అగ్ని చేత బొత్తిగా కాల్చివేయను. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములు అనుభవించిన భూరాజులు దాని బాధను చూచి భయక్రాంతులై దూరమున నిలువబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోని నీకు తీర్పు వచ్చును కదా అని చెప్పుకొందరు. లోకములోని వర్తకులు ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారము, వెండి, రత్నముల, ముత్యములను, సన్నపు నార బట్టలను, ఊదారంగు బట్టలను, రక్త వర్ణపు బట్టలను మొదలైన సరుకులు, ప్రతి విధమైన దబ్బం రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలవరాళ్ళు మొదలైన వాటిని చేయబడిన ప్రతి విధమైన వస్తువులు, దాల్చిన చెక్క, ఓమము, ధూప ద్రవ్యములను, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషులను, ప్రాణములను ఇక మీదట ఎవడనో కొనడు. ఎందుకంటే ఏమైపోద్ది? అన్నీ కూడా కోల్చబడతాయి ప్రియులారా. తర్వాత ఏమని రాయబడి ఉంది? నీ ప్రాణమును ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయనే, రుచిమైన వాటిని, దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినని ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాన్ని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు. 17వ వచనంలోనికి రండి. ప్రతి నావికుడు ఎక్కడికైనాను సబురు చేయు ప్రతి వాడును ఓడ వారును సముద్రం మీద పనిచేయు
జీవనము చేయు వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనది ఏదని చెప్పుకొనుచు కేకలు వేసిరి. తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో మహాపట్టణమా, అందులో సముద్రపు మీద ఓడలు గల వారందరూ దాని యందు అధిక వ్యయము చేత ధనవంతులైన అది ఒక గడియలోనే తోడైపోయినని చెప్పుకొనుచు కేకలు వేచుండరి. 20 వచనం చూడండి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనది. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడి పట్టణముకు తీర్పు తీర్చి ఉన్నాడు. చూడడం ప్రియులారా, పరిశుద్ధులారా, ప్రవక్తలారా, అపోస్తలులారా, మీరు సంతోషించండి. ఎందుకో తెలుసా? దాని ద్వారా నీకు కలిగిన తీర్పు. చూడండి, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. దాని ద్వారా కలిగినటువంటి తీర్పు ఏంటో తెలుసా ప్రియులారా? మీరు నీతిగా నడుస్తున్నారు అనుకోండి, మీరు పరిశుద్ధంగా నడుస్తున్నారు అనుకోండి, లోకం ఏం చేస్తుంది? ఇప్పుడు మీకు తీర్పు తీరుస్తానే ఉంటది. యవనస్తులు ఏం చేస్తారు ప్రియులారా? తీర్పు తీర్చొచ్చా మనం? లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక రోజున తీర్పు ఉంటది. ఆ తీర్పులో పరిశుద్ధులు, అపోస్తులు, ప్రవక్తలందరూ కూడా పక్కన ఉంటారు. వారు పరలోకం నుంచి దేవుడు వారిని పిలిచి, ఇదిగో చూడండి, ఎవరైతే మీకు తీర్పు ఇచ్చారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూశారో, ఎవరైతే మిమ్మల్ని నిందించారో, ఎవరైతే మీకు కీడు చేశారో, వారందరికీ కూడా ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతూ ఉంది. అయ్యో, వారు దుమ్ము నెత్తి మీద పోసుకుని ఏడుస్తూ ఉన్నారు. రాకడొచ్చినప్పుడు ప్రియులారా, ఈ మహా బబులోన్లన్నీ కూడా ఏమైపోతాయి? మహాపట్నాలన్నీ కూడా ఏమైపోతాయి? వారి వ్యాపారం అంతా ఏమైపోతాయి? ఎవరు కూడా కొనరు, ఎవరు కూడా ఏది కూడా రన్ అవ్వదు. అదే ఇంటర్నెట్ రన్ అవ్వదు. వర్తకులు దాన్ని కొనలేరు, ఏమీ చేయలేరు. ఎవరు కూడా ఏమవుతుంది? ఎందుకో తెలుసా? 7 ఏండ్ల శ్రమల్లో ప్రతి ఒక్కరు కూడా ఏమైపోతారు? పాలిభాగస్సులు అయిపోతారు. అందుకే వారు రొమ్మలు కొట్టుకొని ఏడుస్తారు. అందుకే వారు దుమ్ము పోసుకొని ఏడుస్తారు. ఎందుకంటే సమస్తం కూడా కట్టబడిన రాయిలన్నీ కూడా ఏమైపోతాయి? పడద్రోయబడతాయి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుల గుంపులో 2 విషయాలు ప్రియులారా. ఒకటి, 17వ అధ్యాయంలో జీవగ్రంథమందు నీ పేరు రాయబడి ఉంటే గనక ఆ మహామృగం నీలో ఉండదు. రెండోది, పరిశుద్ధుల గుంపులోనూ ఉండాలి. మేము ప్రవక్తల, అపోస్తల గుంపులో మేము ఉంటాం, మీరే గుంపులో ఉండాలి. పరిశుద్ధుల గుంపులో మీరందరూ కూడా ఉండాలి ప్రియులారా. కాబట్టి మీ వస్త్రాలని గొర్రె పిల్ల రక్తంలో మీ వస్త్రాలని మీరు తెలుపు చేసుకునండి. దేవుని వైపు చూడండి. మన జీవితాలు, మన హృదయాలన్నీ కూడా తిరిగి ఆ పాత్ర ఏదైతే ఉందో, కీడు ఏదైతే చేశారో ప్రతి కీడు కాకుండా మేలు చేయండి. తిరిగి దానికి 2 ప్రేమించండి, 2 సహించుకోనండి, 2 క్షమించండి. అప్పుడు దేవుడు మీకేం చేస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు ప్రియులారా. కాబట్టి మనందరం కూడా మన హృదయాలన్నీ కూడా క్రీస్తు వైపు తిప్పినప్పుడు దేవుడే ప్రతి ఒక్క జీవితాన్ని నిలబెడతాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.